హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు ఒక తీపి కబురు అందింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏకంగా 7,059 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, వేలాది కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే ఒక భరోసా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ సొంత సొమ్ము కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వారికి ఇది ఒక పెద్ద ఊరటనిస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు ఉద్యోగుల కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావించవచ్చు. ఈ విడుదల చేసిన నిధుల్లో ఏ ఏ విభాగాలకు ఎంతెంత కేటాయించారో మనం వివరంగా మరియు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీపీఎఫ్ కింద దాదాపు 1,847 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం, పిల్లల చదువుల కోసమో లేదా ఇతర అవసరాల కోసమో దాచుకున్న సొమ్ము సకాలంలో అందించడం వల్ల వారికి కుటుంబ ఆర్థిక ఇబ్బందులైతే తొలగుతాయి. ఇక ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి ఇచ్చే గ్రాట్యుటీ కోసం అత్యధికంగా 3,411 కోట్ల రూపాయలు కేటాయించడం విశేషము. ఒక ఉద్యోగి తన జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చే ఈ సొమ్ము వారి విశ్రాంత జీవితానికి ఎంతో ఆసరాగా అయితే నిలుస్తుంది. దీంతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగుల ఆహ్, లీవ్ ఎన్కేష్‌మెంట్ కోసం 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే వారు తమ సర్వీస్‌లో వాడుకోకుండా మిగిల్చుకున్న సెలవులను నగదు రూపంలో మార్చుకునే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బందికి కూడా ప్రభుత్వం న్యాయం చేస్తూ వారి అదనపు సరెండర్ లీవ్ బకాయిల కోసం 223 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో నిధులు జమ అయ్యే ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. జెడ్పీపీఎఫ్ మరియు సాధారణ జీపీఎఫ్‌ల కింద 1,847 కోట్లు ఇప్పటికే ఆయా ఉద్యోగుల ఖాతాల్లో చేరుతున్నాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ కింద 76 కోట్ల రూపాయలు, అలాగే ఏపీజీఎల్ఐ కింద మరొక 76 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని మనం గమనించాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి అత్యవసర వైద్య ఖర్చుల బిల్లుల కోసం కూడా ప్రభుత్వం సుమారుగా 1,980 కోట్ల రూపాయలను వెచ్చించడం ఉద్యోగుల ఆరోగ్యానికి పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాల నిరంతర కృషి వల్ల సాధ్యమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు బయట మరియు చక్కర్లు కొడుతున్నటువంటి 27% మధ్యంతర భృతి ఐఆర్ గురించి వార్త కేవలం పుకారు మాత్రమేనని, అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టమైంది. ఉద్యోగులు ఇలాంటి ధృవీకరించని వార్తలను నమ్మి గందరగోళానికి గురి కావద్దని సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో, ఇటువంటి ఇటీవల అమరావతి రాష్ట్ర రాజధానిగా అధికారిక ప్రకటన సందర్భంగా జరిగినటువంటి జేఏసీ చైర్మన్ మరియు ఆహ్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి చర్చించారు. వారు ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి గారిని గట్టిగానే కోరారు. దానికి ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ నిన్ననే 7,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేశామని చెప్పి గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెడుతూనే మరికొంత సమయం తీసుకొని ఖచ్చితంగా పీఆర్సీ కమిటీనైతే నియమిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు సానుకూల హామీ అయితే ఇచ్చారనమాట. ఇది మన ఉమ్మడి పోరాటానికి దక్కినటువంటి ఒక విజయమని గుర్తుంచుకోవాలి. మరి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ పెండింగ్ బకాయిలన్నీ ఏప్రిల్ 10వ తేదీలోపు ఆయా ఉద్యోగుల మరియు రిటైర్డ్ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయబడతాయి. ముఖ్యంగా గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్‌కేష్‌మెంట్ కోసం కేటాయించిన 3,850 కోట్ల ఈ అమౌంట్ ఏప్రిల్ 10 కల్లా ఖాతాలో రావడం అనేది విశ్రాంత ఉద్యోగులకు ఒక గొప్ప పండుగ లాంటి వార్త. ఇక రాష్ట్ర భవిష్యత్తుకు మరియు ఉద్యోగుల కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచే ఏపీ మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ మీటింగ్ వచ్చే ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 10:30 వెలగపూడిలోని సచివాలయంలో అయితే జరగనుందనమాట. ఈ సమావేశంలో
ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి మరియు కీలక నిర్ణయాలకు సంబంధించి వచ్చేటటువంటి అవకాశం ఉందని అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. సచివాలయం బిల్డింగ్ వద్ద నంబర్ 1 లోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఏపీ సచివాలయంలో ఫస్టు ఫ్లోర్‌లో క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో జరిగే ఈ సమావేశం క్యాబినెట్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో మరియు పరిపాలనలో కూడా చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇక అందరూ కూడా ఏకతాటి పైన ఉండి మన హక్కులనైతే సాధించుకుందాము.